నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సునామీ ధాటికి టీడీపీ కూటమి కొట్టుకుపోయిందని, మరోసారి 2024 ఎన్నికల్లో కొట్టుకుపోతుందని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మోసపూరిత వాగ్దానాలతో, మాటలతో, పొత్తులతో కలిసి ఎన్నికల్లో జగన్ను ఢీ కొట్టేందుకు వస్తున్నారని, దీనిని బట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత బలవంతుడో, ధైర్యవంతుడో ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్పకనే చెబుతున్నారని శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 2024 ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో విశ్వసనీయతకు, మాట తప్పని, మడమతి పని నాయకత్వానికి గొప్ప నమ్మకం లాంటిదన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ చంద్రబాబు రూపొందించిన మేనిఫెస్టోలోని అంశాలను ఏ ఒక్కటి అమలు చేయక ప్రజలను మోసం చేశారన్నారు. నేడు జగనన్న మేనిఫెస్టోను పవిత్రమైన భగవద్గీతగా, ఖురాన్ గా, బైబిల్ గా తలంచారని తెలిపారు. ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేసి దేశంలోని ఇతర రాష్ట్రాలకు జగనన్న ఆదర్శంగా నిలిచారన్నారు. గతంలో మేనిఫెస్టో అంటే ప్రజలు నమ్మేవారు కాదని, అందుకు భిన్నంగా నేడు జగనన్న వచ్చిన తరువాత మేనిఫెస్టోకు ఒక నమ్మకం, విశ్వసనీయత లభించిందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చామని ధైర్యంగా చెబుతున్నామని, ఇదే ధైర్యం, దమ్ము టీడీపీ నాయకులకు ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. నవరత్నాలు అంటే తెలియని వారు రాష్ట్రంలో లేరని, అందులో తెలిపిన ప్రతి పథకాన్ని ప్రజలకు అందించామన్నారు. గతంలో హామీ ఇచ్చిన వాటికి మరింత కొనసాగింపుగా పథకాలను రూపొందించామని, వాటిని తూచా తప్పకుండా నెరవేరుస్తామని పేర్కొన్నారు. 2024 మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఒక్క హామీ వల్ల పొందే లబ్ధి గురించి వివరించారు. భవిష్యత్తులో నంద్యాల జిల్లాను మోడర్న్ సిటీగా మార్చేందుకు 2000 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయన్నారు. మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎంఐజీ ఫ్లాట్స్ కేటాయింపు, బ్యాంకు రుణాలు, విదేశీ విద్య కోసం రుణాలపై రాయితీ తదితర లబ్ధి వివరాలు అందించనున్నామని తెలిపారు. 25,000 లోపు జీతాలు ఉండి ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. నేడు చేపడుతున్న ఎన్నికల ప్రచారంలో తాము 2019 మేనిఫెస్టోను, 2024 మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నామని, టీడీపీ కూటమి పార్టీ వారు రూపొందించిన మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన కాలంలో కేవలం 3 సంవత్సరాల కాలంలో నంద్యాల జిల్లా మెడికల్ కళాశాల, మహిళా జూనియర్ కళాశాల, ఐటీఐ కళాశాల, ఏపీ మోడల్ స్కూల్, 8 పార్కులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, 5 హైవేలు, 154 కోట్లతో అమృత్ పథకం, కుందు వెడల్పు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి చేశానని గర్వంగా చెబుతున్నానన్నారు. 21 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ అభ్యర్థి ఫరూక్ 5 శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేశారని, అయితే నంద్యాలకు ఏమి చేశారో చెప్పాలని, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు తాను ఏమి చేశారో లేదా ఎవరిని అభివృద్ధి చేశారో చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. కేవలం సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న నేను ఇంత మేర అభివృద్ధి చేశానని, అలాగే తన సొంత నిధులతో శిల్పా సేవా సమితి ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. వచ్చే సంవత్సరం నంద్యాలలో నర్సింగ్ కళాశాల, టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం, 100 కోట్లతో జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్, 174 కోట్లతో గోరుకల్లు నుండి నీటి సరఫరా కోసం అమృత్ పథకం, 11 కోట్లతో ఐటీఐ కళాశాల భవనాల నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించనున్నామని చెప్పారు. తాను చేసింది, చేయబోయేది ప్రజలకు ధైర్యంగా, నమ్మకంగా చెబుతున్నారని, ఫరూక్ చేసింది ఏమిటో చెప్పాలన్నారు. అబద్ధపు మాటలను, మోసాలను తాము చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తాను 3 సంవత్సరాల్లో చేసిన పనిని 21 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఫరూక్ ఏమి చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరి దీవెనలు, ఆ భగవంతుని ఆశీస్సులతో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేస్తామని, నంద్యాల పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ అబ్దుల్ మజీద్, వైఎస్ఆర్సీపీ నాయకులు జాకీర్ హుసేన్, అనిల్ అమృతరాజ్, ప్రదీప్ రెడ్డి, విశ్వనాథ్, సాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేనిఫెస్టోని మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి ముందు కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఒక విశ్వసనీయత, మాటలు చెప్తే మాట తప్పదు, మడమ తిప్పడు అని చెప్పడమే కాదు, గత 5 సంవత్సరాల్లో చేసి చూపించారని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా మేనిఫెస్టోని రూపొందించి ప్రజలని మోసం చేసి మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్ళినప్పుడు మేనిఫెస్టోనే
వాళ్ళ వెబ్సైట్లోంచి మాయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఉంటే, మేనిఫెస్టోనే భగవద్గీత, మేనిఫెస్టోనే బైబిల్, మేనిఫెస్టోనే ఖురాన్ లాగా మేము భావిస్తున్నామని చెప్పడమే కాకుండా 99% హామీల్ని నెరవేర్చి ఈరోజు దేశంలోనే రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలలో మేనిఫెస్టో అంటే ఒక కామెడీ లాగా, ఒక జోక్ లాగా అయిపోయినటువంటి పరిస్థితుల నుంచి తిరిగి మేనిఫెస్టో ఇస్తే రాజకీయ నాయకులు దాని మీద కట్టుబడి ఉంటారు అని ఒక నమ్మకాన్ని ఈరోజు కల్పిస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే చాలా మందిలో, ఎందుకంటే గతంలో మేము కూడా ఇంకా రాజకీయాలకు రాకమునుపు మేనిఫెస్టో అని చెప్పేసి ఎవరైనా ప్రకటించినప్పుడు నవ్వుకుంటే వాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఊర్లలో ఆ మహిళలు కావచ్చు, లేకపోతే టౌన్లోని మహిళలు కావచ్చు, మొహం మీదనే చూసినాంలే సార్, 5 సంవత్సరాలకు ఒకసారి కనపడతారు, మళ్ళీ దాని తర్వాత ఎవరు ఏం చేయరు మాకు అని చెప్పేసి అన్న మాటలు కూడా మాకు ఇంకా చాలా స్పష్టంగా మా చెవుల్లో వినపడతాను. కానీ 2019 తర్వాత ఈరోజు మేము గడప గడప చేసినప్పుడు కానీ, ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఆ మాటలు అనేవి వినపడడం లేదు అంటే దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు ఆయన చేసినటువంటి సంస్కరణలు, ఆయన తీసుకొచ్చినటువంటి మార్పు, ఆయన రాజకీయాల మీద తిరిగి ఒక విశ్వాసాన్ని ఈరోజు ప్రజల్లో కల్పించారని చెప్పడానికి ఈరోజు చాలా గర్వపడుతున్నాను. ఇది 2019 మేనిఫెస్టో మేము ధైర్యంగా తీసి చూపించి ప్రతి ఒక్కరికి కూడా మంచి పరిస్థితుల్లో మా పార్టీ ఉంది. మరి తెలుగుదేశం నాయకుల్ని ఒకటే అడుగుతున్నా, మీ యొక్క మేనిఫెస్టోని చూపించే సత్తా మీకుందా? ఆ దమ్ము మీకుందా? 2014లో చూపించినటువంటి మేనిఫెస్టోని చూపించి ఈ పనులు మేము చేశాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అని అడిగే అర్హత మీకుందా అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం నాయకులు మేము అడుగుతాం. మాయ మాటలు, మభ్యపెట్టే మాటలు, సాధ్యం కాని హామీలు, అసాధ్యమైనటువంటి మాటలు చెప్పేటువంటి వ్యక్తి కాదు అని చెప్పి మరొకసారి తన మేనిఫెస్టో ద్వారా చూపించినటువంటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు. ఈరోజు జగనన్న అమ్మఒడిని, పిల్లల్ని బడికి పంపించడం నిజంగా సక్సెస్ అయింది కాబట్టి 15,000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు 17,000 రూపాయలు చేసి ప్రతి సంవత్సరం కూడా 2,000 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాను. మరి చేయుత కింద 45 నుంచి 60 సంవత్సరాల మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి ఇచ్చేది 75,000 ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయబోతున్నారని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం. మరి కాపు నేస్తం కింద కూడా కాపు నేస్తాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. మరి గతంలో ఏదైతే ఈబీసీ నేస్తం అనే హామీ చెప్పకపోయినా సరే ఓసీ వర్గాల్లో, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే పథకం ఇచ్చారో ఆ పథకాన్ని ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా కొనసాగించబోతున్నారని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను. మరి అలాగే ముఖ్యంగా పేదవాళ్ళని పైకి తీసుకురావాలి, పేదవాళ్ళుగానే మిగిలిపోకూడదు, పేదవాళ్ళని మనతో పాటు సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఏదైతే నవరత్నాలు అమలు చేశారో దానిని మధ్యతరగతి వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా మనం పైకి తీసుకురావాలి. ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కూడా ఈరోజు ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా చేదోడుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంఐజీ లేఅవుట్లు, అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అర్బన్ ఏరియాస్లో తయారు చేయాలని నిర్ణయించడమే కాకుండా దాంట్లో 2,000 కోట్ల రూపాయలతోటి కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేసి ఇనిషియల్గా స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పడానికి, దాంట్లో నంద్యాల కూడా ఇక్కడ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా హౌసింగ్, ఏదైతే బయట ప్లాట్లు కొనాలంటే ఇబ్బంది పడుతున్నారో మధ్యతరగతి వాళ్ళు, మన ప్రభుత్వం చేసేటువంటి లేఅవుట్ల ద్వారా వాళ్ళందరూ కూడా ప్లాట్లు కొనడానికి వెసులుబాటు రాబోతుంది.
మీరందరూ కూడా ఇబ్బంది పడకుండా ప్లాట్లు కొనుక్కునే అవకాశం మన ప్రభుత్వం కల్పించబోతుంది. కాస్ట్ బేసిస్ అంటే మనకు పడిన ఖర్చుతోనే ఈరోజు ఆ ఒక లేఅవుట్లో ప్లాట్లు మధ్యతరగతి కుటుంబాలకు ఇవ్వబోతున్నాం అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు పెన్షన్ కానుక ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఉండేదో దాన్ని 3000 చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన మేరకు 3000 రూపాయలు ఈరోజు అవ్వాతాతలకి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళేవారు. నేను 3000 రూపాయలు చేస్తా అని చెప్పడం ఒక ఎత్తు అయితే ఇంటికాడికి 1వ తేదీ వస్తే 9 లోపల పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి దాన్ని కొనసాగించడమే కాకుండా దాన్ని 3500 కూడా చేయబోతున్నాడు అని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేసుకుంటాం. మరి అలాగే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆప్కాస్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 25,000 వరకు ఎవరైతే జీతం ఉందో 25,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే గతంలో కొంతమందికి స్కీమ్స్ రాకుండా ఇబ్బంది పడినటువంటి విషయాన్ని గుర్తించి 12,000 రూపాయలు దాటిన వాళ్ళందరికీ స్కీమ్స్ రానటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు 25,000 వరకు 25,000 జీతానికి దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హెల్త్లో, ఎడ్యుకేషన్లో, అలాగే హౌసింగ్ ఈ 3కి సంబంధించిన నవరత్న పథకాలు ఎన్నున్నాయో అన్ని పథకాలకు కూడా వాళ్ళు అర్హులు కాబోతున్నారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. కళ్యాణ వస్తు, షాదీ తోఫా స్కీమ్ కూడా 5 సంవత్సరాల పాటు కొనసాగబోతున్నాయి అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాం. మరి అలాగే రైతన్నల కోసం ఈరోజు రైతు భరోసాని 80,000 రూపాయలు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతన్నలకి అందరికి కూడా అండగా నిలవబోతున్నారు. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కొనసాగిస్తున్నాడు. 0 వడ్డీ కూడా పంట రుణాలకి అందజేస్తున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ, అలాగే 9 గంటల ఫ్రీ పవర్ని కూడా మనం కొనసాగిస్తున్నాం. మరి 80,000 రూపాయలు కూడా రైతన్నలకి ఉచితంగా ఈ ప్రభుత్వం కొనసాగించబోతే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం. మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ మన నంద్యాలకి శాంక్షన్ అయింది. ఆ పనులు కూడా ఈసారి మనం ప్రారంభించబోతున్నాం. దాన్ని కూడా త్వరలో మన ఎలక్షన్స్ పూర్తయి కోడ్ అయిపోయిన వెంటనే మన మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ మన నంద్యాల నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నాం అని చెప్పడానికి సంతోషపడుతున్నా. మరి అలాగే ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ ఒకటి తిరుపతిలో నెలకొల్పడమే కాకుండా 26 జిల్లాలలో స్కిల్ కాలేజెస్ని కూడా నెలకొల్పుతున్నారు. అలాగే స్కిల్ హబ్స్ అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్కిల్ హబ్ మన యువతని ట్రైన్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలని కల్పించడానికి చూపిపోతున్నాం అని చెప్పేసి యువతను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ పనులు చేస్తున్నాం. అలాగే ఎక్కడైతే స్కిల్ ట్రైనింగ్ పొందుతూ ఉంటారో వాళ్ళు ఆ స్కిల్ ఇన్స్టిట్యూట్లో స్కిల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే పిల్లలు ట్రైనింగ్కి వెళ్ళబోతారో పెయిడ్ ఇంటర్న్షిప్ కింద 2,500 అబ్బాయిలకైతే 3,000 రూపాయలు అమ్మాయిలకైతే ఇవ్వబోతున్నారు. వాళ్ళని ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే వాడి జాబ్ కూడా రెడీ కావడానికి సిద్ధం చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారని చెప్తారు. మరి అలాగే విశాఖపట్నంలో స్టార్టప్ హబ్, అలాగే ఇంటర్నేషనల్ వీసీ మెంటర్షిప్ సెల్ని వైజాగ్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈరోజు స్టార్టప్ హబ్ అంటే చాలామంది యువకులు ఈరోజు వాళ్ళ ఒక నైపుణ్యంతో కొత్తగా ఒక కంపెనీ పెట్టుకొని చాలా మంది స్టార్టప్స్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళని మెంటర్ చేయాలి అంటే వాళ్ళని గైడ్ చేయడానికి ఈ యొక్క మెంటర్షిప్ సెల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి హౌసింగ్ లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ హౌస్ సైట్స్ని కొనుక్కోవడానికి అవకాశం ఇవ్వడమే కాకుండా దాంట్లో హౌస్ సైట్స్ ఇవ్వడంలో 60% కాస్ట్ని గవర్నమెంటే భరించబోతుంది అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 40% భరిస్తే 60% డబ్బులు ప్రభుత్వమే భరించబోతుంది అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం. జిల్లా హెడ్ క్వార్టర్ని
మోడర్న్ స్మార్ట్ సిటీగా తయారు చేస్తాం. అంటే జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ఈరోజు నంద్యాల లాంటి హెడ్ క్వార్టర్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి 2,000 కోట్ల రూపాయలతోటి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ని తీసుకురాబోతున్నారు. 2,000 కోట్ల రూపాయలతోటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ అంటే మన నంద్యాలకి 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మనం పెట్టబోతున్నాం అని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కొత్త రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థని మార్పు చేయడం, పార్కులు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టాన్ని, తర్వాత స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కూడా ఈరోజు కలెక్టరేట్ కాంప్లెక్స్ ని 100 కోట్ల రూపాయలతోటి టెండర్లు కూడా పిలవడం జరిగింది. మన ఒక ఎలక్షన్ కోడ్ పూర్తయిన మరుసటి నెలలోనే ఈ యొక్క కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా మొదలు పెట్టబోతున్నాం అని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నా. ఆటోలకి, మ్యాక్సీ క్యాబ్లకి, ట్యాక్సీలకి, టిప్పర్ కానీ లారీ డ్రైవర్లకి యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ ని 10 లక్షల రూపాయల వరకు యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ కూడా మన ప్రభుత్వం వారికి సహాయంగా ఉండబోతుందని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, అలాగే ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ ని కంటిన్యూ చేయడమే కాకుండా ఐపీ కరిక్యులం ఈరోజు ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ అని చెప్పేసి లేటెస్ట్ సిలబస్ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిందో మనకి ఏదైతే ఎస్ఎస్సి బోర్డు లాగా, సిబిఎస్ఈ బోర్డు లాగా ఐబీ అనేది ఒక ఇంటర్నేషనల్ బోర్డు. ఆ ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ అనే దాన్ని ఈరోజు టైఅప్ చేసుకొని మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు, హైదరాబాద్ లాంటి నగరాలలో ఐబీ స్కూల్స్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఈరోజు అడ్మిషన్ కావాలంటే 4 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి ఒక పిల్లోడికి ఛార్జ్ చేస్తున్నారు. 4 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు. అంటే అటువంటి చదువుని మన పిల్లలకి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఇవ్వబోతున్నాడు, ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పబోతున్నాడు అని చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం. మరి అలాగే నాడు నేడు ప్రోగ్రాంలు కొనసాగుతుంది. నాడు నేడు కింద ఎప్పటికప్పుడు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాము అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడతాం. హెల్త్ కేర్ లో ఈరోజు ఆరోగ్యశ్రీ 1000 రోగాలకి ఉన్నట్టు దాన్ని 3,000 రోగాల వరకు తీసుకెళ్లడమే కాకుండా 5 లక్షల నుంచి 25 లక్షలు ఆరోగ్యశ్రీని చేసినటువంటి విషయాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా. 3 కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ హబ్స్, కార్డియాక్ అంటే మన హార్ట్ కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ని వైజాగ్, గుంటూరు, కర్నూలులో కూడా ఒకటి తీసుకురాబోతున్నారు. మరి అలాగే క్యాన్సర్ కేర్ సెంటర్స్ ని ఈరోజు క్యాన్సర్ బారిన అధిక మంది పడుతున్నారనే ఉద్దేశంతో ఒక స్పెషల్ క్యాన్సర్ కేర్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో మన కర్నూలులో కూడా ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాం. మరి గతంలోనే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అవడమే కాకుండా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఆ 5లో మన నంద్యాల మెడికల్ కాలేజ్ కూడా ఉంది అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాం. మేము ప్రచారంలో కూడా చెప్తున్న విధంగానే నంద్యాలలో పోయిన ఏడాది మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, వచ్చే ఏడాది నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. గతంలో ఈ ప్రాంతానికి మనం ఏం చేశాం, ఈ రోజు మన ప్రాంతానికి ఏం చేయబోతున్నాం అనేది స్పష్టంగా నంద్యాల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం, వచ్చే సంవత్సరం లోపల మేము చేపట్టబోయే 5 ప్రాజెక్టులు. 1, నంద్యాలకి నర్సింగ్ కాలేజ్ తీసుకురాబోతున్నాం. 2, ఈ ఎలక్షన్ కోడ్ పూర్తయిన మరుసటి నెలనే 100 కోట్ల రూపాయలతోటి నూతన కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేయబోతున్నాం. 3, ఈ యొక్క టీటీడీ కళ్యాణ మండపాన్ని 2025లో పూర్తి చేసేసి ప్రజలకి ఏసీ కళ్యాణ మండపాన్ని ఈరోజు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. 4, 174 కోట్ల రూపాయలతోటి అమృత్ పథకంలో గోరుకల నుంచి నీళ్లు తీసుకొచ్చేసి నంద్యాల దాహార్తిని తీర్చబోతున్నాం. మరి 5, ఈ మన ఐటీఐ కాలేజీకి కొత్త భవనాన్ని శాంక్షన్ చేయించి మనం వాళ్ళు ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాం. ఐటీఐ కాలేజీకి కూడా కొత్త భవనాన్ని శాంక్షన్ చేసి 11 కోట్ల రూపాయలతోటి నూతన భవనం కట్టబోతున్నాం. ఈ 5 వచ్చే సంవత్సరంలో మొదలు పెట్టబోతున్నాం. మీకు చెప్పే దమ్ముందా? మీకు చెప్పే పరిస్థితిలో మీరు ఉన్నారా? దాదాపు 21 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి 5 శాఖలకి మంత్రిగా పనిచేసి విద్యాశాఖ, వైద్య శాఖ, దాని తర్వాత మున్సిపల్ శాఖ, తర్వాత చక్కెర కర్మాగార శాఖ, దాని తర్వాత మైనార్టీ శాఖ,
ఆ శాఖల్లో మీరు ఏం చేసినారో చెప్పగలుగుతారా అని చెప్పేసి నేను అడుగుతాను. నంద్యాలకి ప్రత్యేకంగా మీరు ఏం చేసినారో చెప్పగలుగుతారా అని నేను అడుగుతాను. ఈరోజు ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, లేకపోతే మిగతా వర్గాల అన్ని దానికి కూడా మీరు ఏం చేశారు? ఈ నంద్యాలలో ఉన్నటువంటి ప్రజల్లో మిమ్మల్ని మీరు ఎవరిని పైకి తీసుకొచ్చారు? ఎవరి కోసం పనిచేశారు? మీరు చెప్పగలుగుతారా? మీ హయాంలో ఏ వర్గం బాగుపడింది? మీ హయాంలో ఏ వర్గాన్ని పైకి తీసుకొచ్చారో చెప్పగలుగుతారా? ఇవన్నీ కూడా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరంలా, అబద్ధపు మాటలు చెప్పాల్సిన పనులా, లేకపోతే మోసపూరితమైన మాటలు అసలే చెప్పాల్సిన పనులా? ఈరోజు మేము సూటిగా ఈ పనులు మేము చేశాం. నేను ఇంకా మా నాయన చేసినవన్నీ కూడా చెప్పుకోవడంలా. మా నాయన చేసినవి చెప్పుకుంటూ పోతే మీరు అసలు 21 ఇయర్స్లో అసలు ఏమీ చేయలేదనేది ప్రజలకి స్పష్టంగా కనపడుతుంది ఈరోజు. కాబట్టి నేను 3 సంవత్సరాల్లో చేసినంత పని అన్నా సరే మీరు 21 సంవత్సరాల్లో చేసినారా అని నేను ప్రశ్నిస్తున్నా. దానికి సమాధానం సూటిగా చెప్పాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ, ఈరోజు మోసపూరితమైన వాగ్దానాలు, మోసపూరితమైన మాటలు, మోసపూరితమైనటువంటి అలయన్స్ తోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అందరూ కలిసికట్టుగా ఏకమయ్యి ఒక్క వ్యక్తిని పడగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారే. ఆ వ్యక్తి యొక్క బలం మేము చెప్పేదానికంటే మీ యొక్క భయంలోనే మీరు ఏకమవడానికి, ఏదైతే మీరందరూ ఏకమవడానికి నిర్ణయించుకున్నారో ఆ భయంలోనే తెలుస్తుంది ఈ వ్యక్తి ఎంత పవర్ఫుల్లో, ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఒక బలాన్ని ప్రజలకి తెలియజేసినందుకు, జగన్మోహన్ రెడ్డి గారి ఒక బలాన్ని మీరందరూ కూడా ఒప్పుకునేందుకు మేము మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ 2024వ ఎన్నికల్లో మరొక సునామీని చూడబోతున్నాం. వైఎస్ఆర్సీపీ సునామీ ఏ రకంగా ఉండబోతుందో చూడబోతున్నాం. ఒక మేనిఫెస్టోని 2019 మేనిఫెస్టో ఇది 2024లో మేము చేయబోతున్నామని చెప్పి మళ్ళీ మా మేనిఫెస్టోని తీసుకొని 2 మేనిఫెస్టోలను కూడా పంచగలిగే ధైర్యం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. మరి అదే దమ్ము, అదే ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతాను. ఇదే కాకుండా నంద్యాల వరకు కూడా ప్రత్యేకంగా మేము చెప్పేది ఏంటంటే 3 సంవత్సరాల కాలంలో కరోనా 2 సంవత్సరాలు సమయం తీసేసినా సరే గత 3 సంవత్సరాలు మాకు అవకాశం వస్తే ఆ 3 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించిన ప్యాంప్లెట్లని మేము పంచే ధైర్యం మాకుంది. ఈరోజు తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు 21 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు, 5 శాఖలకి మంత్రిగా పనిచేసినారు. మరి 21 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి 5 శాఖలకి మంత్రిగా పనిచేసి ఈ నంద్యాలకి ఏం చేసినారో చెప్పగలిగే పరిస్థితిలో మీరు ఉన్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు సూటిగా 21 సంవత్సరాలలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది, నంద్యాల ఎటువంటి పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి మీరు తీసుకొచ్చారో చెప్పగలిగే పరిస్థితిలో మీరు ఉన్నారా, మీరు చెప్పాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము 2019కి మేము ఎలక్షన్లో గెలవక ముందు మేము చెప్పిన హామీల్ని నెరవేర్చాం. 2019 తర్వాత జిల్లా జయ సాధించడంలో కానీ, మెడికల్ కాలేజ్ సాధించడంలో కానీ, ఐటీఐ కాలేజ్ సాధించడంలో కానీ, మహిళా జూనియర్ కళాశాల, బాయ్స్ జూనియర్ కళాశాల, ఉర్దూ జూనియర్ కళాశాల, ఈరోజు ఏపీ మోడల్ స్కూల్, నాడు నేడులో బ్రహ్మాండంగా స్కూళ్ళని తయారు చేయడం, 8 పార్కులు కట్టినాం, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టినాం, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, మిల్క్ సెంటర్లు, ఈరోజు 2 నేషనల్ హైవేలు సాధించుకొని వచ్చాం. ఇవన్నీ మేము 3 సంవత్సరాల్లో చేస్తే 154 కోట్ల రూపాయలతోటి అమృత్ పథకాన్ని పూర్తి చేసి బ్రిడ్జిలు కట్టి రోడ్లు వేసి ఇవన్నీ మేము 3 సంవత్సరాల్లో చేస్తే, ముందు వెడల్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇవన్నీ 3 సంవత్సరాల్లో చేస్తే 21 సంవత్సరాలు అంటే మాకంటే 7 సార్లు ఎక్కువగా మీరు అధికారంలో ఉన్నారు. నేను ఒక సాధారణ ఎమ్మెల్యే, మీరు 5 శాఖలకి మంత్రిగా పనిచేసినారు. మీరు ఏం చేసినారు నంద్యాల? ఒకసారి చెప్పమని చెప్పి కోరుతాను. మాట మాట్లాడితేనే నంద్యాల వాళ్ళం, మేము నంద్యాల వాళ్ళం అని చెప్పుకుంటారు. మీరు నంద్యాలకి ఏం చేసినారు? మేము చెప్తున్నాం. ఈరోజు శిల్పా సేవా సమితి పెట్టి ఈరోజు శిల్పా సూపర్ మార్కెట్, శిల్పా మహిళా బ్యాంకు, శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్లు, వైఎస్ఆర్ గల్లీ దవాఖానా, బస్ షెల్టర్లు ఇవన్నీ మేము చేస్తున్నాం. వైఎస్ఆర్ కళ్యాణ మండపం నిర్మించినాం, అబుల్ కలాం ఆజాద్ షాదీఖానా నిర్మించినాం,
సో ఇవన్నీ మేము చేస్తున్నాం. మీరేం చేసినారు? నంద్యాలలో పుట్టినాము అని చెప్పుకుంటున్నారు. మీరు పుట్టలేదు నంద్యాలలో, మీ అబ్బాయి కూడా పుట్టలేదు నంద్యాలలో. మరి నేను బయట వాడిని అవుతే మీరు కూడా బయట వాళ్ళనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 37వ వార్డు నందమూరి నగర్ లో వార్డు ఇన్ఛార్జి యూసఫ్ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా వైసీపీ నాయకులకు మహిళలు హారతులతో గజమాలతో ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రాకతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ మీరు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం, సేవా కార్యక్రమాలు మాకు ఎంతో లబ్ధి చేకూరిందని సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు మా కుటుంబాలలో వెలుగును నింపాయని, మళ్లీ జగనన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నంద్యాలకు శిల్పా రవిరెడ్డి ఎమ్మెల్యేగా కావాలని, మేమంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామంటూ ప్రజలు తమ అభిప్రాయాన్ని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 37వ వార్డు నందమూరి నగర్ లో ఎన్నికల ప్రచారంలో ఇంత పెద్ద ఎత్తున మహిళలు హారతులతో స్వాగతం పలకడం చాలా చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలు మంచి చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోరని, అలాగే 2019 ఎన్నికల్లో జగనన్న ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చాడని చెప్పారు. అలాగే 2024 ఎన్నికల్లో కూడా గతంలో నెరవేర్చిన హామీలను కొనసాగిస్తూ మరింత పెంచుకుంటూ పేదల కుటుంబాలలో వెలుగులు నింపుతుందని తెలిపారు. తెలుగుదేశం నాయకులు బూటకాలు, నాటకాలు మొదలు పెట్టారని, మీ ముందుకు వస్తున్నారని, వారి మోసపు మాటలు నమ్మరాదని కోరారు. 2 సంవత్సరాలు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే టీడీపీ అభ్యర్థి ఎక్కడికి వెళ్లిపోయారో తెలియదని, తెలుగుదేశం నాయకులు ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు కనబడను కానీ ఎలక్షన్లు వచ్చే సమయానికి ప్రజల వద్దకు వచ్చి మాయ మాటలు, అబద్ధపు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని, వారికి మరోసారి ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మంచి చేసిన వైసీపీ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. నంద్యాల వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మాంద్ రెడ్డి పోటీ చేస్తున్నారని, వారికి మీ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. దేశం సుధాకర్ రెడ్డి, వార్డు వైసీపీ నాయకులు అస్లాం, వసీం, నూర్, మహమ్మద్, అబ్బాస్ అలీ, కలాం, చంద్రశేఖర్, రాజేష్, చెన్నయ్య, సర్దార్, లింగమయ్య, ఫకీర్ బాషా, సుబ్బారాయుడు, నాగరాజు నాయక్, దీపక్ నాయక్ మరియు వార్డు వైసీపీ నాయకులు, మహబూబ్ బాషా, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని 2024 స్వాతంత్రిక ఎన్నికల్లో మరొకసారి మీ బిడ్డలాగా, మీ అన్నలాగా, మీ తమ్ముళ్లాగా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఈరోజు మన నందమూరి నగర్కి రావడం జరిగింది. మరి గతంలో మీ బిడ్డలాగా ఆశీర్వదించినారు. ఆశీర్వదించే అవకాశం ఇచ్చిన దాన్ని ఈరోజు సద్వినియోగం చేసుకుని ఈరోజు మన నంద్యాల నియోజకవర్గమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ మాట అయితే ఇచ్చాడో నవరత్నాలు అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పామో, ఈ రోజు ఆ నవరత్నాలన్నీ కూడా అమలు చేశామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. మరి మీరు ఒక్కటే ఆలోచించండి, ఈ నవరత్నాలకి ముందు ఈరోజు జగనన్న పేరు చెప్తే అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, ఇంటికాడికి పెన్షన్, ఇంటికాడికి రేషన్, ఇంటికాడికి వాలంటీర్లు, గ్రామ వార్డులో సచివాలయాలు, మరి పేదలకేమో ఇళ్ల పట్టాలు, అపార్ట్మెంట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయితే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. ఈ రోజు మీ కుటుంబానికి మేలు జరిగితే నేరుగా బటన్ నొక్కితే మీ అకౌంట్లలో పడుతున్నాయి. పెన్షన్ కావాలంటే ఇంటికాడికి వాలంటీర్లు తెచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి గతంలో ఉందా? ఇంత మేలు మీ కుటుంబానికి గతంలో ఇంత డబ్బు మీ అకౌంట్లలో పడిందా? ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారేమో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక్క పథకం అన్నా మీరు ఆయన పేరు చెప్పిన వెంటనే గుర్తొచ్చే పథకం ఒక్కటన్నా ఉందా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. సీసీ రోడ్ల డ్రైన్ల మీద 95,60,000 రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పడానికి కూడా గర్వపడుతూ ఉన్నాం. మరి గ్రావెల్ రోడ్లు ఈ మధ్య కాలంలో దగ్గరగా 35 లక్షలతోటి గ్రావెల్ రోడ్లు కూడా చేసినాం. ఇక్కడ ఇంటి పట్టాలు కూడా 52 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా 67 లక్షల రూపాయలు అంటే దాదాపు 2 కోట్లకి పైగా వర్కులు మన వార్డులో చేస్తున్నాము అని చెప్పేసి కూడా చేస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్పడానికి గర్వపడుతూ ఉన్నా. మరి గతంలో
ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించినటువంటి ఫరూక్ గారు హయాంలో మళ్ళీ ఈ రోజు ఇంకొక అవకాశం కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీ బిడ్డలాగా మమ్మల్ని ఎన్నుకుంటే ఈ రోజు గడప గడప మన ప్రభుత్వంలో కావచ్చు, మిగతా కార్యక్రమాల్లో కావచ్చు, మేము ఇక్కడికి వచ్చినాం, మీ ఇళ్ల కాడ తిరిగినాం, మీ సందు తిరిగినటువంటి పరిస్థితి మాది. మరి మీకు ఎప్పుడైనా ఫరూక్ గారు కనపడినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనపడినారా అమ్మా ఫరూక్ గారు? మీ సందుల్లో కనపడినాడా? లేకపోతే ఎప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కనపడినాడా? 10 సంవత్సరాల్లో కనపడినారా? మరి మనమేమో రోడ్లు పట్టుకొని ప్రతి సందు తిరుగుతుంటే 5 సంవత్సరాలకు ఒకసారి కూడా కనపడిన వ్యక్తికి ఓటేస్తారా, లేకపోతే మీ సందులో తిరిగినటువంటి వ్యక్తులకి ఓటేస్తారా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈ రోజు ఓటేస్తే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మొహం చూపించేటువంటి ఫరూక్ గారికి ఓటేస్తారా, లేకపోతే మీ బిడ్డ ప్రతి సందు తిరిగేటువంటి మీ బిడ్డకి ఓటేస్తారా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతి నెల బటన్ నొక్కుతున్నాడు, మన అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. మరి డబ్బులు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముదామా, ఇప్పటిదాకా ఎటువంటి న్యాయం చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతామా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశానని చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తానని చెప్పేసి వైకుంఠంని చూపిస్తున్నాడు. రేపొద్దున మీ అందరి కూడా కిలో బంగారం ఇస్తానని చెప్తాడు. నమ్ముతారా మీరు అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని అందరినీ కూడా మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు చేయాల్సిందల్లా 2 బటన్లు నొక్కాలి. వచ్చే 5 ఏళ్ల పాటు జగనన్న మళ్ళీ ప్రతి నెల బటన్ నొక్కాలంటే మీరు మే 13వ తేదీన 2 బటన్లు నొక్కమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఎమ్మెల్యేకి 1 బటను, ఎంపీకి 1 బటను. ఎమ్మెల్యేగా మీ బిడ్డ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, ఎంపీగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎన్నికల వేళ పొత్తుల కూటమి మరోసారి అబద్ధాలతో మీ వద్దకు వస్తుందని, మేనిఫెస్టో అమలు చేయడంలో ఘోరంగా విఫలమై ఓడిన ఈ పొత్తుల కూటమి నాయకులను మరోసారి ఓడించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సత్యమని నాగిని రవి సింగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నంద్యాల పట్టణంలోని 4వ వార్డు ఓల్డ్ టౌన్ లో కౌన్సిలర్ టబ్రేజ్ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సత్యమని నాగిని రవి సింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ, పేదల జీవితాలకు భరోసా కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీని అందించాలని కోరారు. పేదల జీవితాలకు భరోసానిస్తున్న నవరత్నాలు ప్లస్ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీని మరోసారి గెలిపించాలని తెలిపారు. సుపరిపాలన అందిస్తున్న జగనన్నను మళ్లీ సీఎంగా చూడాలంటే, పేదల ప్రభుత్వం రావాలంటే, నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలంటే మరోసారి మీ అందరి చల్లని ఆశీర్వాదాలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాశీం, హుస్సేన్ రెడ్డి, కోల చిన్నరామయ్య, సలాం ఖాన్, గౌండ రసూల్, మాలిక్, వేణుగోపాల్, మెకానిక్ వల్లి, తిరువీధి సురేష్, సముద్రాల కుమార్, అక్బర్ అలీ పాల్గొన్నారు. నంద్యాల పట్టణం గోపాల్ నగర్ మరియు దేవనగర్ కు చెందిన 200 మంది యువకులు దాదాబాయి మార్కెట్ కలం అడ్వకేట్ బొల్లెద్దుల రవికుమార్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. వీరికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.
రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న యువ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు, నంద్యాల యువ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన యువత పెద్ద ఎత్తున టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. యువతకు మార్గదర్శకంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డిని తాను గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని యువతను కోరారు. పార్టీలో చేరిన వారిలో బబ్లు, అల్తాఫ్, చందు, షఫీ, మహేష్, అభి, కేశవ్, శ్రీనాథ్, వినోద్, జాకిర్, హరి, బాబు, సాయి, వెంకట్, రాజు యువత ఉన్నారు. బాబు, సాయి, వెంకట్, రాజు వీళ్ళందరూ తెలుగుదేశం నుండి మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నందుకు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మొదలైన వాటి నుండి మీరు ఒకటే మనవి చేస్తున్నా, పార్టీలో చేరడం గొప్ప కాదు. 13వ తారీఖు వరకు కష్టపడి పనిచేయాలి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీకు కావాల్సిన వాళ్ళు కూడా పార్టీలో చేర్పించుకోవాలి. మీ బంధువులు ఎక్కడో ఇంకో వాటిలో ఉండొచ్చు, మీ స్నేహితులు ఎక్కడో ఉండొచ్చు, వాళ్ళందరితో కూడా మాట్లాడి ఓటు వేయడమే కాదు వేయించడానికి గట్టిగా ప్రయత్నం చేయండి. ఏదున్నా ఏ అవసరం వచ్చినా మీకు డైరెక్ట్ కూడా నా దగ్గరికి రావచ్చు. ఆల్రెడీ సాయిరామ్ రెడ్డి కూడా దగ్గర బాగా రాదాలు కానీ అదేవిధంగా అనిల్ కానీ దగ్గర కాబట్టి ఏదున్నా కానీ కూడా డైరెక్ట్ గా ఒక సాయిరామ్ రెడ్డి ఉండాలని అవసరం లేదు. వాళ్ళు తీసుకురావచ్చు లేదా డైరెక్ట్ రావచ్చు, ఏ పని చేయించుకోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే శిల్పా రవిచంద్ర రెడ్డి ఎమ్మెల్యే కావాలి. అదేవిధంగా పోచ బ్రహ్మానంద రెడ్డి ఎంపీ కావాలి. మరి అదేవిధంగా పోచ బ్రహ్మానంద రెడ్డిని ఎంపీగా చేసుకోవడానికి సిద్ధమేనా? అదే రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఎమ్మెల్యే చేసుకోవడానికి సిద్ధమా? అదేవిధంగా జగన్ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధమా? జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల పట్టణంలోని హజరత్ సయ్యద్ మంజూపీర్ దర్గా ఉరుసు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఉరుసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ఏపీఎస్సీ మాజీ మెంబర్ డాక్టర్ నౌమాన్, కౌన్సిలర్లు అబ్దుల్ మజీద్, తమీం, వైఎస్ఆర్సీపీ నాయకులు గోపాల్ రెడ్డి ఉన్నారు. నిర్వాహకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ చాంద్, సయ్యద్ మంజూ బాషా, అసదుల్లా హుసేన్, కరీముల్లా, మోయిన్, మక్బుల్, షహజాద్, మాలిషా వలీ, అమీర్, అబీబ్, సమీర్, హనీఫ్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు కష్టాల్లో ఇబ్బందులలో ఉన్నప్పుడు కనిపించని ఈ టీడీపీ నాయకులు ఎన్నికలు రావడంతో మోసపు వాగ్దానాలతో మభ్యపెట్టేందుకు వస్తున్నారని, వారి బూటకపు మాటలను నమ్మవద్దని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సోదరి శిల్పారెడ్డి కోరారు. సోమవారం నంద్యాల మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో కౌన్సిలర్ మురళి, మానపాటి ఆంజనేయుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సేవ కార్యక్రమాల గురించి వివరిస్తూ ఎన్నికల కరపత్రాలను, తాజాగా జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టో అంశాలను తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ, కేవలం ఒక్కసారి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పదవీ కాలంలో కేవలం 3 సంవత్సరాలలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఒకవైపు చేపడుతూ మరోవైపు రాష్ట్రంలోని అర్హులైన పేదలందరినీ ఆదుకుంటూ సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తారని, అమలు చేసిన పథకాలకు సంబంధించిన లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తూ ఎక్కడా అవినీతికి తావు లేకుండా అందించాలని, ఈ విధంగా ఎప్పుడు ఎన్నడూ ఎవరూ చేయలేదని, ఈ మంచి చేసిన ఘనత కేవలం జగనన్నకు మాత్రమే దక్కుతుందని తెలిపారు. అలాగే 2024 ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోను జగనన్న భగవద్గీతగా, ఖురాన్ గా, బైబిల్ గా పవిత్రంగా భావించి వాటిని అమలు చేస్తారని హామీ ఇచ్చారని, గతంలో చెప్పిన హామీలన్నింటినీ 99% పూర్తి చేశారని, వాటిని కొనసాగింపుగా మరింత సంక్షేమ అభివృద్ధిని చేసేందుకు నూతన మేనిఫెస్టోను విడుదల చేయడంతో పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కేవలం 3 సంవత్సరాల కాలంలో నంద్యాలలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేశారని, రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేపట్టేందుకు నంద్యాల నియోజకవర్గ ప్రజలు శిల్పా రవియన్నను ఆశీర్వదించాలని, అత్యధిక ఓట్ల మెజార్టీతో అఖండ విజయాన్ని అందించాలని కోరారు. నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిలకు తన గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు రామచంద్రుడు, రాజశేఖర్, హుస్సేనమ్మ అలియాస్ మున్ని, కోనరమణ, లక్ష్మీదేవి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీకి 2 ఓట్లు, ఎమ్మెల్యే, ఎంపీకి ఓట్లని అందరినీ అడగడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్స్ ఒకటి, ఓపెన్ డ్రైనేజ్ ఒకటి. మన రవాణా హయాంలో కొన్ని రోడ్స్, కొత్త రోడ్స్ అండ్ ఓపెన్ డ్రైనేజ్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. కాలువలు అవి వేయడం జరిగింది. సో మేము కూడా హెల్ప్ చేశారు కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అడ్రస్ చేసే వాళ్ళు కావాలంటే గెలిపించిన అడుగుతున్నాం. వాళ్ళు కూడా అంత రెస్పాన్స్ ఇస్తున్నారు. డెఫినెట్ గా జగనన్నకి, రవణకి మంచి మెజారిటీ ఇస్తామని రాష్ట్రంలో 14 సంవత్సరాలు మోసపు అబద్ధపు పాలన చేసిన మోసాల చంద్రబాబు నాయుడు మరియు కూటమి పార్టీలకు ప్రజలు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 23వ వార్డులో కౌన్సిలర్ రాజ్యలక్ష్మి, వార్డు ఇన్ఛార్జి పార్థసారథి ఆధ్వర్యంలో నాగిని రవిసింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు పాలనలో చేసిన మోసాలు, నేడు జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు చేసిన మంచిని ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. వీరికి అడుగడుగున హారతులతో ఘనస్వాగతం పలికారు వార్డు ప్రజలు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు ఆచరణకు సాధ్యం కాని హామీలతో గత 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని మోసాలతో పాలించారని, వీరి మోసాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. రానున్న ఎన్నికల్లో అబద్ధపు మోసాల చంద్రబాబు నాయుడుని కూటమి పార్టీలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నంద్యాలలో 21 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ నంద్యాలకు ఏమి చేశారో ప్రజలు అడగాలని కోరారు. రానున్న మే నెల 13వ తేదీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, దాని గుర్తుపై ఓట్లు వేసి వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మురళి, వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లయ్య, శివకుమార్, గౌతమ్, శ్రీను, చిన్న, నరసింహులు, సాయి, అభిరేణి, మోహన్, శిల్పారమణ, అన్వర్ బాషా, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
బంగారు భవిష్యత్ పై జగనన్న తన గొప్ప విజన్ తో మేనిఫెస్టోను విడుదల చేశారని, రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసేందుకు మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సోదరి శిల్పారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామంలో సర్పంచ్ సంకల రమణమ్మ, ఎంపీటీసీ రామలక్ష్మమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి వివరాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల కలలు సాకారం చేసేందుకు రాష్ట్రంలో జగనన్న 2019లో మేనిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేశారని, 2024లో మరింత మేలు చేకూరేందుకు ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా పేద ప్రజలు లబ్ధి పొందాలంటే మరోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని పథకాలను రూపొందించడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు మాటలను నమ్మవద్దని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మంచి చేసిన జగనన్నను నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా పోచ బ్రహ్మాందరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చిన్న రామకృష్ణారెడ్డి, శంకర శ్రీరాములు, దేవేంద్రుడు, శ్రీనివాసరెడ్డి, చిలకల రంగయ్య, వెంకట సుబ్బయ్య, గంట మద్దిలేటి, శంకర్ రెడ్డి, నారాయణ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జెండాలకు జతకట్టిన పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నంద్యాల అర్బన్ పరిధిలోని ఉడుమాల్పురం, వెంకటేశ్వరపురం, ఆటోనగర్ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శిల్పా రవిరెడ్డికి స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేసేందుకు సిద్ధం కావాలని, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒకే ఒక్కడు జగనన్నను ఢీ కొట్టేందుకు జెండాను జతకట్టిన పార్టీలు అన్ని ఏకమయ్యాయని, ఆ పార్టీలకు ఎన్నికల్లో తగిన బుద్ధి ప్రజలు చెప్పాలని కోరారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ప్రకటించిన పథకాల కొనసాగింపు కావాలంటే మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించాలని కోరారు. ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బొమ్మల తిక్కారెడ్డి, కాశీరెడ్డి, మురళీధర్ రెడ్డి, గడ్డం విజయభాస్కర్ రెడ్డి, లింగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రఘురెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సుధాకర్ రెడ్డి, కాశీరెడ్డి, సురేంద్రారెడ్డి, శేషన్న, నాగమద్దిలేటి, ఓబులపతి, చెరుకు ఈశ్వరయ్య, ఫరూక్, శంకర్, వెంకట సుబ్బయ్య, విజయుడు, ఓబులేసు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.